అమ్మలకి, అన్నలకి, తమ్ముళ్ళకి నమస్కరిస్తూ నేను ఈ కార్యక్రమంలో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, మానవ సమాజం ఏర్పడినప్పటి నుండి మనుషులందరం కలిసి ఉండాలి అని చెప్పి మానవ సమాజం చరిత్ర పునాదుల్లో నుంచి అద్భుతమైన ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ తత్సంబంధమైన ప్రవక్తల ప్రవచనాలు, దైవ సంబంధమైన గ్రంథాలతోటి సమాజంలో ఒక శాంతిని సాధించి మనం అందరం అన్నాదమ్ములం, మనం అందరం అక్కా చెల్లెళ్ళం, మనం అందరం సహోదరులం అని చెప్పి చాటి చెప్పటానికి అన్ని మతాలు, అన్ని ప్రవక్తలు, అందరు ప్రవక్తలు ఈ ప్రపంచంలో కృషి చేస్తూ వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు అక్కడున్న గురువులు, అక్కడున్న రాజకీయ నాయకులు మతాలతోటి ప్రజల్ని విడదీసి, ధర్మాలతోటి ప్రజల్ని విడదీసి, ధర్మం యొక్క సారాంశాన్ని మానవ సమాజానికి అందకుండా చేసి ప్రజల మధ్యన బలమైన విభజన చేసి సమాజంలో ఒక అశాంతిని సృష్టించి ప్రజల్ని మతం పేరుతోటి, ధర్మం పేరుతోటి, సంస్కృతి పేరుతోటి, ఆచారాల వ్యవహారాల పేరుతోటి విభజించడం వలన ప్రపంచానికి చాలా పెద్ద నష్టం జరిగింది. కాబట్టి ఇక్కడున్న పెద్దలకి, ఇక్కడున్న పిల్లలకి ఒక సమస్య ఏంటంటే, నా కుటుంబానికి రక్షణ ఏంటి? నేను ఈ మతంలో పుట్టాను, ముస్లింలతోటి ప్రమాదం ఉంది, క్రైస్తవులతోటి ప్రమాదం ఉంది, బౌద్ధులతోటి ప్రమాదం ఉంది, హిందువులతోటి ప్రమాదం ఉందని చెప్పి పరస్పరం మనం అనుమానంతో ఉంటే మనం ఈ సమాజంలో సుఖంగా, శాంతిగా ఉండటానికి అవకాశం లేదు. అయితే ఇక్కడున్న మీడియాలు, ఇక్కడున్న రాజకీయ నాయకులు, ఇక్కడున్న పీఠాలు ఒక క్రూరత్వంతో, సంకుచితమైన ప్రయోజనాలతోటి ప్రజల్ని విడదీస్తున్న సందర్భంలో అసలు మత గ్రంథాల్లో ఏముంది? మతాల గురించి చెప్పిన ప్రవక్తలు మానవ సమాజం గురించి చెప్పారా, లేదా కేవలం ముస్లింల గురించే చెప్పారా, లేదా కేవలం క్రైస్తవుల గురించే చెప్పారా, లేదా కేవలం హిందువుల గురించే స్మృతులు, వేదాలు వచ్చాయా అనే విషయాన్ని మనం నివృత్తి చేసుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని గురువు గారు మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రియమైన సోదరులారా, ప్రపంచంలో వచ్చిన మతాలన్నీ, ప్రపంచంలో వచ్చిన ప్రవక్తలందరూ, ప్రపంచంలో వచ్చిన దైవ గ్రంథాలన్నీ, ప్రపంచంలో వెలిసిన పీఠాలన్నీ నిస్సందేహంగా కోరుకున్నది ఏంటంటే మనుషులందరూ సహోదరులు, మనుషులందరూ సుఖశాంతులతోటి బ్రతకాలి, మనుషులందరూ విద్య, విజ్ఞానం, ఆకలి లేకుండా తత్వజ్ఞానంతో వర్ధిల్లాలని చెప్పి, వికసించాలని చెప్పి, మనుషులు పరిపూర్ణంగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకున్నారు తప్ప ఈ పీఠాలు కానీ, ఈ మతాలు కానీ మనుషుల్ని విభజించలేదు. ప్రాథమికంగా మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడున్న రాజకీయాలు, ఇక్కడున్న స్వార్థపూరితమైన కొంతమంది మత పెద్దలు ప్రజల మధ్యన విభజన తీసుకొస్తున్నారు తప్ప ధర్మాలలో మొత్తం మానవ జాతికి సంబంధించిన ఒక ఆకాంక్ష, మానవులందరూ కలిసి ఉండాలి, మానవులందరూ ఆత్మజ్ఞానాన్ని పొందాలి, మానవులందరూ విద్యావంతులు కావాలి, మానవులందరూ ఆకలి లేకుండా ఉండాలి, మానవులందరూ చెడు నుండి దూరంగా ఉండాలి, మానవులందరూ నిత్యం మంచి పనులు చేసేవాళ్ళుగా ఉండాలనే చెప్పే అన్ని మతాలు ప్రబోధించే ఇస్లాం కూడా ప్రబోధించే. కాబట్టి ఏ మతం ఇంకో మతాన్ని ద్వేషించడం కానీ, ఏ మతం ఇంకో మతాన్ని మీద దాడి చేయమని కానీ, ఏ మతం ఇంకో మతాన్ని నాశనం చేయమని కానీ, హత్యలు చేయమని కానీ చెప్పడం లేదు. అదే రకంగా ఇస్లాం కూడా చెప్పడం లేదు. అటువంటి వారు ముస్లింలు కారని కూడా ప్రవక్త వారు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ప్రాథమికంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో భిన్నత్వం ఉంటుంది. అమెరికాలో క్రైస్తవులు ఉంటారు, భారతదేశంలో హిందువులు ఉంటారు, పాకిస్తాన్లో ముస్లింలు ఉంటారు, కానీ వీళ్ళందరూ మానవులు. వీళ్ళు ఏ మత గ్రంథాలు అనుసరించినా, ఏ ప్రవక్తను అనుసరించినా వీళ్ళందరి మధ్యన లీలగా ఒక అనుబంధం, మానవత్వం అనేది, మనుషులు అనేది వీళ్ళందరి మధ్యన ఉన్న ఒక సహజమైన ప్రకృతి సంబంధమైన బంధం. మరి వీళ్ళ మధ్యన ద్వేషం ఏంటి? ఈ ద్వేషానికి కారణం మతం కాదనే విషయాన్ని మీరు ప్రధానంగా ఇక్కడ నుంచి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ వేదిక నుండి మీరు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కాబట్టి మనం ద్వేషించుకోవటం వలన విడిపోతాం, ద్వేషించుకోవటం వలన వీడు స్వర్గానికి అర్హుడు కాదు, వీడు ఉగ్రవాది, వీడు మనతోటి కూర్చోవడానికి సరిపోడు, వీడు మనతోటి సంచరించడానికి వీల్లేదనే భావన ఎక్కడా కూడా ఏ మతంలో కూడా లేదు. మానవులందరినీ కలుపుకొని వెళ్ళటానికే అన్ని మతాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా,
మతం మీద వ్యతిరేకత పెంచుకోవాల్సిన అవసరం లేదు. మతాన్ని అర్థం చేసుకోవటం వలన మనం విశాలమైన మానవ సమూహాన్ని సద్హృదయంతో అర్థం చేసుకుని వాళ్ళతోటి సఖ్యత ఏర్పరచుకోవడం వలన ఈ సమాజంలో మనం ఒక బలమైన శక్తిగా ఏర్పడి స్వార్థపరులు చేస్తున్న కుట్రల్ని, స్వార్థపరులు సృష్టిస్తున్న అఘాతాన్ని మనం ధీటైన సమాధానాన్ని ఇవ్వచ్చు. కాబట్టి మతం అనేది ఎందుకు ఏర్పడిందంటే మనిషికి మంచి ప్రవర్తనని నేర్పటానికి, నైతికంగా ఉన్నతంగా నిలబడటానికి, చెడు పనులు చేయకుండా ఆపటానికి, మంచి పనులు చేయటానికి మతం ఏర్పడింది. ఇది ఏ మతమైనా సరే. ఇక్కడ ఒక తల్లి ఉందనుకోండి, ఆ తల్లి హిందూ తల్లి అయినా, ముస్లిం తల్లి అయినా, క్రైస్తవ తల్లి అయినా ఏం కోరుకుంటుంది? తన పిల్లలు విద్యావంతులు కావాలి, తన పిల్లలు నైతికంగా సమాజంలో ఎక్కడా కూడా అవమానానికి గురి కాకూడదు, తన పిల్లలు చెడు పనులు చేయకూడదు, తన పిల్లలు మంచి పనులు చేయాలి, తన పిల్లల్ని 10 మంది అనుసరించే జ్ఞానాన్ని వాళ్ళు పొందాలి అని చెప్పి కోరుకుంటారు. అలానే ప్రతి మతం కూడా తన మతాన్ని అనుసరించే వాళ్ళు చెడు నుంచి దూరంగా ఉండాలి, మంచి పనులు చేయాలి, వాళ్ళు నైతికంగా ఉన్నతంగా ఉండాలి, దుర్మార్గపు పనులు చేయకూడదు, హత్యలు చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు అని చెప్పి ప్రబోధిస్తుంది తప్ప అది వేరేలాగా ఉండదు. అంటే మతంలో ఉన్నది మాతృ హృదయం. ప్రతి తల్లి తన సంతానానికి ఒక ఉన్నతమైన వ్యక్తిగా చూడాలని ఎలా కోరుకుంటుందో, ఒక ముస్లిం తల్లైనా, ఒక క్రైస్తవ తల్లైనా, ఒక హిందూ తల్లైనా అదే రకంగా మతం కూడా తన మతాన్ని అనుసరించే వ్యక్తులు సమాజంలో ఉన్నతంగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటుంది తప్ప 10 మందిని వెంటాడి చంపాలని చెప్పి ఏ మతం ప్రబోధించదు, ఏ మతం కూడా ఆమోదించదు. కాబట్టి ఇక్కడ ఎవ్వరూ కూడా మతం రీత్యా టెర్రరిస్టులు కాదు. రాజకీయ నాయకుల వలన లేదా ఆ గురువుల తాలూకు తప్పుడు ప్రబోధాల వలన కొంతమంది దుర్మార్గమైన పనులు చేసి మానవ జాతికి హాని కలిగిస్తున్నారు. కానీ ప్రాథమికంగా మతంలో ఎన్నో అద్భుతమైన విషయాలు, మనిషిని సంస్కరించే విషయాలు ప్రవక్త వారు మానవ సమాజాన్ని, ముహమ్మద్ ప్రవక్త వారు ముస్లిం సమాజాన్ని అందివ్వటం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఇస్లాం గురించి మీకు ముఖ్యమైన విషయాలు కొన్ని చెప్పి, ఇస్లాంలో ఉన్న మానవత్వాన్ని, ఇస్లాంలో ఉన్న అంతర్జాతీయ దృక్పథాన్ని, ఇస్లాంలో ఉన్న మనిషిని ప్రేమించే గుణాన్ని, ఇస్లాము సనాతనమైన ధర్మాల్ని తనలో ఇముడ్చుకున్న విషయాల్ని మీతో చెప్పడం వల్ల ఇస్లాం అనేది ప్రత్యేకమైనది కాదు. అనాది నుంచి మానవ జాతి చేస్తున్న ప్రయత్నాల్ని ముహమ్మద్ ప్రవక్త గారి ద్వారా క్రోడీకరించి ఖురాన్ ద్వారా, హదీస్ ద్వారా, షరియత్ ద్వారా, ఒక ప్రవక్త ద్వారా మానవ సమాజానికి అందించిన ఒక జీవన విధానం. ఈ జీవన విధానంలో ఎక్కడా కూడా ఇతరుల్ని ద్వేషించే గుణం లేదనేది మీకు చెప్పి నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. ముఖ్యంగా ఆరాధన అనేది ప్రపంచంలో అతి ప్రాచీనమైనది. ఈ ఆరాధన ద్వారా మనిషి తన తాలూకు తత్వాన్ని, ప్రపంచాన్ని, కుటుంబాన్ని పరిచయం చేసి తానేంటో ప్రపంచానికి రుజువు చేసుకుని ఒక గౌరవాన్ని పొంది విముక్తి చెందుతాడు. ఈ ఆరాధనని ఇస్లాం కూడా స్వీకరించడం జరిగింది. మన అందరం నిత్యం చేసే ఆ ఆరాధన క్రమాలు చాలా సనాతనమైనవి. అవే ఆ మౌలికమైన సనాతన ధర్మాలనే ఇస్లాం కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఇస్లాం అంటే ఏదో ఒక ప్రత్యేకమైంది, అదొకటే ప్రపంచంలో ఉండదగింది, అది మాత్రమే ప్రబోధిస్తుందని చెప్పే క్రమం తప్పు. ఇక్కడున్న ఆరాధన క్రమం అనేది ఇస్లాం స్వీకరించడానికి పూర్వమే ప్రపంచంలో ఉంది అనేది చెప్తున్నాం. అదేంటంటే ఆరాధన అంటే మేలు చేసేవాడు భగవంతుడు అని చెప్పి నమ్మాలి. భగవంతుడు మేలు చేసేవాడు, కీడు నుండి కాపాడేవాడు కేవలం ఆయన ఒక్కడు మాత్రమే అని నమ్మాలి. అంటే మనిషి కీడుకి దూరంగా ఉండాలి, మేలు పొందాలి. మేలు కలిగించే ఆయనకు ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి. ఏ పని చేసినా సరే, ముస్లిము ఏం చేసినా సరే ముందు దేవుడి పేరుతోటి చెయ్యాలి. సుబ్హాన్ అల్లా అని చెప్పి ఆ దేవుడు వలన ఈ పని జరిగింది, దేవుడు వలన ఈ కార్యక్రమం జరిగింది, దేవుడి ఇష్టంతో ఈ పని జరిగింది, లా ఇలాహా ఇల్లల్లా అంటారు. ఏదైనా ఆయన చిత్తంతో జరిగింది. అంటే ఎంత వ్యక్తిత్వాన్ని ఉంది ఇక్కడ. నాకు ఫలానా వ్యక్తి వలన ఈ పని జరిగింది, ఫలానా ఆయన వలన ఉపయోగం జరిగింది, ఫలానా రెడ్డి గారు చేశారు, ఫలానా నవాబు గారు చేశారు, ఫలానా జైన్ గారు చేశారు, ఫలానా పాస్టర్ గారు చేశారు, ఫలానా ఇమాం గారు చేశారు అనేది లేదు. ఏం చెప్తుందంటే అది ఏం జరిగినా నీ జీవితంలో అది దేవుడి సంకల్పంతో జరుగుతుంది. కీడు సంభవిస్తే సహనం చెయ్యాలి. అంటే మనకు ఒకసారి అపకారం జరిగిన జీవితంలో మరణం, కుటుంబంలో మరణం జరగవచ్చు, జబ్బు రావచ్చు, దొంగతనం జరగవచ్చు, నింద పడవచ్చు. అయినా సరే అది కూడా దేవుడి చిత్తంతో జరిగిందనే ఒక సంకల్పంతో ముస్లిం అనే వ్యక్తి ఉండవలసి ఉంటుంది. ఆయన పట్ల మేలు జరుగుతుందనే ఆశతోటి ఉండాలి.
దేవుడి మీద విశ్వాసం ఎలా ఉండాలంటే ఆయనే తిరిగి నాకు మేలు చేస్తాడు అన్న సంకల్పంతో నువ్వు ఉండవలసి ఉంటుంది. ఆయన నిషేధించిన వాటికి నువ్వు దూరంగా ఉండాలి, ఆయన అనుమతించిన వాటిని నువ్వు చెయ్యాలి. సూర్యోదయానికి ముందు సూర్యాస్తమానికి ముందు నువ్వు దేవుణ్ణి ప్రార్థించాలి. ఇది ఇస్లాం సమాజం సూర్యోదయం సూర్యాస్తమంతో పాటు ఇంకో 3 సార్లు నమాజ్ ప్రక్రియను పెట్టి రోజుకి 5 సార్లు నమాజ్ చేసే కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. ఈ 8 ధర్మాలు ఖురాన్లో, హదీసులో, ముస్లిం సమాజంలో, ముస్లిం సాహిత్యంలో, ముస్లిం సమాజం పిల్లలకి తన తర్వాతి తరానికి చెప్పేటప్పుడు ఈ 8 ధర్మాలని చెప్తుంది. ఈ 8 ధర్మాలు ఇస్లాం ఎక్కడి నుంచి స్వీకరించిందయ్యా అంటే మౌలికమైన ఆరాధన ప్రక్రియ నుంచి తీసుకోవటం అనేది జరిగింది. మౌలికమైన ఆరాధన ప్రక్రియ ఎవరిదంటే మానవ సమాజానికి అంతకు ముందు వచ్చిన గురువులు ప్రవక్తలు చూపించడం ద్వారా. ఇందులో ఏముందండి? ఎవరినైనా ద్వేషించమని ఉందా? ఎవరినైనా వెంటాడమని ఉందా? ఎవరైనా ఆస్తులు ఆక్రమించనుందా? నువ్వు విశ్వసించే దేవుణ్ణి అనుమానపరచనుందా? అతని మీద అచంచలమైన విశ్వాసంతో ఉండు. మేలు జరిగినా కీడు జరిగినా అతని సన్నిధిలోనే జరుగుతుంది, అతని సంకల్పంతోనే జరుగుతుంది. ఇంక వేరే వాడిని ద్వేషించవలసిన అవసరమే ఉంది. కాబట్టి ఇస్లాం గురించి పరిచయం చేసేటప్పుడు ముస్లిం సమాజం ప్రపంచంలో ఎక్కడైనా సరే దేవుడి మీద భారాన్ని వేసి తన దైనందిక కార్యక్రమాలని చేస్తుంది. మేలు జరిగినా కీడు జరిగినా అతని చిత్తంతో జరుగుతుంది. అతను వద్దన్న పనులు నువ్వు చెయ్యకు, అతను చెప్పిన పనులు నువ్వు చెయ్యి. అతన్ని ఆరాధించడానికి 5 పూట్ల నీకు నమాజ్ అనే ఒక ప్రక్రియని పెట్టారు, వాటిని నువ్వు చెయ్యి. అతనికే నువ్వు శిరస్సు ఉంచి నమస్కరించు, అతని మీద అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండు అని చెప్పి ప్రాథమికంగా ఇస్లాం చెప్తుంది. ఒక సృష్టికర్తను ఆరాధిస్తే కలిగే లాభాల గురించి చెప్తుంది. అంటే ఏకేశ్వరుడిని పూజించడం. ఇస్లాం ప్రపంచానికి ఇచ్చిన అతి గొప్ప కాంట్రిబ్యూషన్ కానుకేంటంటే ఒక్కటే దేవుడు ఈ ప్రపంచంలోని సకల జనుల్ని సృష్టించాడు. వాళ్ళకి కావలసిన సమస్త వ్యవహారాలని అతను చూస్తాడు. అతని మీద విశ్వాసాన్ని ఉంచండి అని చెప్పి ప్రపంచంలో బహుదేవతలకు సంబంధించిన సంఘర్షణలన్నింటినీ దేవుడి దగ్గరికి తీసుకొచ్చి ఆ దేవుడికే నువ్వు పూజించడం ద్వారా మనం అందరం కూడా అద్భుతమైన ప్రయోజనాన్ని పొందే ఒక జీవన విధానం ఇస్లాం. కాబట్టి ఒక దేవుణ్ణి ఆరాధించే ఇస్లాంలో జ్ఞానం కలగటానికి, మనశ్శాంతి కలగటానికి, పాప పరిహారం కలగటానికి అవకాశం ఉంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి చదువు లేదనటానికి కానీ, మనకు ఆస్తి లేదనటానికి కానీ, మనం మూర్ఖులంగా తయారవుతున్నాం అనటానికి కానీ ఇతరుల్ని నిందించవలసిన అవసరం లేదు. నీ మత విశ్వాసాలు చెప్తున్న ఏకేశ్వరుని నువ్వు ప్రార్థించడం ద్వారా, విశ్వసించడం ద్వారా నువ్వు పాప పరిహారాన్ని పొందుతావు, నువ్వు జ్ఞానాన్ని సంపాదిస్తావు, నువ్వు మనశ్శాంతిని పొందుతావు. అది కాక ఈ 3 ఎప్పుడైతే వచ్చాయో అనేకమైన భౌతిక ప్రయోజనాలు కూడా నీకు చేకూరుతాయి. భౌతిక ప్రయోజనాలు అంటే నువ్వు ఉండటానికి ఇల్లు, నీకు విద్య, నీకు ఆహారం, నీ గౌరవం, నీ బట్టలు, నీ నగలు, ఇట్లాంటి భౌతికమైన అవసరాలన్నింటినీ కూడా భగవంతుడు సత్ప్రవర్తన కలిగుండి, తన మీద విశ్వాసాన్ని కలిగుండి ఏకేశ్వరుడి దారిలో ఖురాన్ని, హదీస్ని పాటించిన వ్యక్తికి ఇస్తానని చెప్పి మనకి హామీ ఇస్తున్నాడు. కాబట్టి ఇస్లాంలో ఇది ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఇది కాక ఇస్లాం గురించి మాట్లాడినప్పుడు తప్పనిసరిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటే ఇస్లాంని ప్రపంచానికి పరిచయం చేసిన మన ప్రవక్త గురించి కూడా చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇస్లాం మొహమ్మద్ గారి కంటే ముందు ఈ భూమి మీద ఆయన 1,24,000 మంది ప్రవక్తల్ని తీసుకురావడం జరిగింది. వారి ద్వారా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. వారి పేరున గ్రంథాలు రావడం జరిగింది. వారు జీవన విధానాన్ని మానవ సమాజానికి ఇవ్వడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మానవ కళ్యాణానికి, మానవ సమాజాన్ని సంస్కరించడానికి, మనిషిని మహోన్నతుడిగా నిలబెట్టడానికి భగవంతుడు మానవ ప్రపంచానికి ఇచ్చిన జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక జీవన విధానం. ఈ జీవన విధానాన్ని మీరు మొహమ్మద్ని విశ్వసిస్తూ కూడా గౌరవించవలసి ఉంటుంది. మొహమ్మద్ ముస్లింల ప్రవక్త. మొహమ్మద్ ద్వారా వచ్చిన ఖురాన్, హదీస్, షరియత్ వీటిని నువ్వు ఎంత గౌరవిస్తావో మొహమ్మద్ కంటే ముందు వచ్చిన ప్రవక్తలు 1,24,000 మంది ఉన్నారు. వారి ద్వారా వచ్చిన జీవన విధానం కూడా నా జీవన విధానమే. అంటే ఇంకా ముస్లింలకు శత్రువులు ఎవరు? యేసుక్రీస్తు వారు కానీ, మూసా గారు కానీ, ఇంకా వచ్చిన ప్రవక్తలు కానీ, అలానే భారతదేశంలో వచ్చిన అనేక మంది మనకు మహాపురుషులు కానీ వీళ్ళందరూ కూడా దైవ సంబంధమైన సందేశాన్ని మానవ జాతికి ఇచ్చారు. మొహమ్మద్ గారి కంటే ముందు ఇవన్నీ కూడా ప్రపంచానికి దేవుడు వాళ్ళ ద్వారా ఆయా ప్రాంతాలలో మానవ సమాజానికి అందివ్వటం జరిగింది. అవన్నీ గౌరవనీయమైనవి, అవన్నీ అనుసరించదగినవి. వాటన్నింటినీ మనం తప్పనిసరిగా
నీ హదీసు, నీ ఖురాను, నీ షరియతు ఎంత పవిత్రమైనవి, భగవంతుడిచ్చినవి అని చెప్పి నువ్వు భావిస్తున్నావో వాటిని కూడా నువ్వు గౌరవించవలసి ఉంటుంది. అందులో దేవుడు చెప్పిన దారిని నువ్వు అనుసరించడానికి అభ్యంతరం ఏమీ లేదు. కాబట్టి మత సామరస్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా మతం కంటే ముందు ప్రపంచంలో భగవంతుడు కొన్ని మతాలు, కొన్ని ధర్మాలు, కొన్ని గ్రంథాలు ఇచ్చాడు. అవన్నీ కూడా భగవంతుడు ఇచ్చాడు, ప్రవక్తల ద్వారా ఇచ్చాడు. ఆ ఇంటర్ప్రిటేషన్ అమలు జరిపే క్రమంలో వస్తున్న పొరపాట్లను సంస్కరించడానికి నా ప్రవక్తని పంపించాడు. నా ప్రవక్త ద్వారా వచ్చిన దైవ సందేశాలు ఎంత విలువైనవో, ఎంత ఆరాధ్యదైనవో, ఎంత అనుసరించదగినవో పూర్వం ప్రవక్తల ద్వారా ఇచ్చినవి కూడా అంతే గౌరవమైనవి. అవన్నీ దేవుడిచ్చినవే. కాబట్టి ప్రపంచంలోని సమస్త ఒక మతాన్ని అనుసరించి దేవుడు పంపించిన గ్రంథం ద్వారా జీవితాన్ని గడుపుతున్న వాళ్ళందరూ నాకు సహోదరులే. కాబట్టి బైబిల్ పవిత్రమైంది, భగవద్గీత పవిత్రమైంది, మన ఖురాన్ పవిత్రమైందనే ఆలోచన అనే ఒక డైరెక్షన్ ముస్లిం సమాజానికి మనకి వారికి సంబంధించిన గ్రంథాల్లో క్లియర్గా కనబడుతుంది. కాబట్టి మిత్రులారా, నువ్వు ఎప్పుడైతే నేను ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారి పాదాలకి దండం పెట్టానో నేను ఆ ఇంటికి ఆత్మీయుడిని అవుతాను. నేను ఎప్పుడైతే ఒక కుటుంబానికి వెళ్ళి వాళ్ళ కుటుంబంలో కూర్చొని భోజనం చేస్తున్నానో నేను ఆ కుటుంబంలో చాలా విశ్వసనీయమైన మనిషిని అవుతాను. అంటే వాళ్ళ ధర్మాన్ని గౌరవిస్తున్నాను, వాళ్ళ తల్లిని గౌరవిస్తున్నాను, వాళ్ళ తిండిని వాళ్ళతో పంచుకొని తింటున్నాను. అంటే నేను ఆ కుటుంబంలో సభ్యుని, నేను ఆ కుటుంబంలో ఆత్మీయుని. నేను వాళ్ళకి హత్య చేయడం కానీ, వాళ్ళు నాకు హత్య చేయడం కానీ, నా ఆస్తిని వాళ్ళు దోచుకోవడం, వాళ్ళ ఆస్తిని నేను దోచుకోవడం అనేది అసలు అక్కడ తలెత్తం. కాబట్టి మిగిలిన వాళ్ళ ధర్మాల్ని గౌరవించడం, మిగిలిన వాళ్ళ విశ్వాసాలని గౌరవించడం, ఎదటివాడి తల్లిని పాదాలకి నమస్కారం పెట్టడం అనే సంస్కారం ఇస్లాం మానవ ప్రపంచానికి హదీస్ ద్వారా, ఖురాన్ ద్వారా అందించిందనే విషయాన్ని ఈ వేదిక మీదుగా మీ అందరికీ చెప్తున్నాను. ఇటువంటి సంస్కారం ఉన్న వ్యక్తి ఎవరికీ శత్రువు కాడు. ఇటువంటి ప్రేమ ఉన్న వ్యక్తి ఎవరి చేత ద్వేషించబడు. ఇటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజానికి హాని చేయడు. కాబట్టి ట్రూ ఇస్లాం ఏం చెప్తుంది? నీ ఖురాను, నీ హదీసు, నీ షరియత్తు, నీ ప్రవక్త కంటే ముందు 1,24,000 మంది ప్రవక్తల్ని, వాళ్ళ ద్వారా కొన్ని గ్రంథాలని, కొన్ని ప్రవచనాల్ని ప్రపంచానికి ఇచ్చాను. అవి కూడా పవిత్రమైనవే అని చెప్తున్నప్పుడు, వాటిని నువ్వు గౌరవిస్తున్నప్పుడు, వాటిని అనుసరించే మనుషులు నీకు ఎలా శత్రువులు అవుతారు? కాబట్టి మత సామరస్యము అంటే నీ మతాన్ని నువ్వు గౌరవిస్తూ, నీ మతంలో ఉన్న విషయాలను అవగాహన చేసుకుంటూ, నీ మతంలో ఉన్న విషయాల ప్రాతిపదికగానే ఎదటి మతాలకు సంబంధించిన ఆ మూల పురుషుల్ని, ఎదటి మతాలకు సంబంధించిన గ్రంథాలని యథావిధిగా నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఒక చక్కటి వసుదేక కుటుంబం ఏర్పడుతుంది. మానవులందరి మధ్యన ఒక సఖ్యత ఏర్పడుతుంది, ఒక సోదర భావం ఏర్పడుతుంది, ద్వేషం నశిస్తుంది, ఆస్తి నష్టం నశిస్తుంది, ప్రాణ నష్టం నశిస్తుంది, ఒక బలీయమైన సమాజం ఏర్పడుతుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పి నేను ముగిస్తాను. మిత్రులారా, ఇస్లాంలో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక ఆరోగ్యకరమైన సమాజం కోసం ఇతర మత వర్గాల పట్ల సత్సంబంధాలు కలిగి ఉండటం తప్పనిసరి. చూడండి, ఇస్లాం మతం అంటే దురదృష్టవశాత్తు ఈవేళ ప్రపంచంలో టెర్రరిస్టులు అమెరికాతోటి గొడవ పడతారు అనే ఒక భావం సినిమాలు కానీ, సాహిత్యం కానీ, తెల్లారితే మీడియా కానీ దురదృష్టవశాత్తు అలా ప్రచారం చేస్తుంది. కానీ మూల గ్రంథాలైన హదీస్లోను, ఖురాన్లోనూ ఏముంది? మిగిలిన మా సమాజంతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి. అవేంటవి? ప్రవక్త చేసిన ఏర్పాట్లు ఏంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసిన ఏర్పాట్లు ఏంటంటే, అల్లాహ్ని నువ్వు నమ్మాలి, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, తీర్పు దినాన్ని, లాభ నష్టాలు దైవ సంకల్పంతో మాత్రమే జరుగుతాయని విశ్వసించాలి. అంటే మిగిలిన సమాజాన్ని నువ్వు గుర్తించాలి అంటే భగవంతుడు అందరికీ ఒకడే, మొత్తం ఇక్కడున్న ప్రపంచంలో ఉన్న సకల జీవరాశుల్ని సృష్టించిన దేవుడు ఒక్కడే అనేది ముస్లిం నమ్మాలి. అలా నమ్మినప్పుడు నన్ను సృష్టించిన దేవుడు, క్రైస్తవుల్ని సృష్టించిన దేవుడు, హిందువుని సృష్టించిన దేవుడు ఒకడైతే వాళ్ళకి చంపవలసిన అవసరం, వాళ్ళకి హాని కలిగించిన అవసరం, వాడి నమ్మకాన్ని కించపరచవలసిన అవసరం నాకు లేదు. కాబట్టి ట్రూ ముస్లిం అల్లా ఈ సృష్టి అంతా చేశాడు అన్నప్పుడు సృష్టి నాశనానికి సిద్ధపడడు. ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మనం గౌరవించాలి. అంటే మొహమ్మద్ వారి గారి కంటే ముందు భగవంతుడు ఇక్కడ దూతల్ని, ప్రవక్తల్ని, గ్రంథాలని పంపించాడనేది ముస్లిం సమాజం ఒప్పుకోవాలి. అలానే తీర్పు దినం ఒకటి ఉంటుంది. అంటే నువ్వు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, ఎవరికి కనబడేటట్టు కానీ, కనబడకుండా కానీ చేసిన జీవితంలోని మంచి చెడులకు సంబంధించిన తీర్పు ఒకటి భగవంతుడు
ఖయామత్ అంటారు. అంతిమ దినాన్న ఈ భూమి అంతిమైపోయే రోజున తప్పకుండా లెక్కలు చూస్తాడు. దాని మీద ఆ లాభ నష్టాలు దైవ సంకల్పంతో మాత్రమే జరుగుతాయి అనేదండి. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే 3-4 అంశాలు ఏం చెప్తున్నాయంటే 3-4 అంశాలు ఆయన గ్రంథాలను ఆయన ప్రవక్తల్ని నువ్వు విశ్వసించాలి. నేను ఇందాక చెప్పాను. కాబట్టి ముస్లిం సమాజం నియంత్రితంగా ఉండటానికి అవకాశం లేదు. అలానే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి మనిషికి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాంలో తనను అనుసరించే వారికి చెప్పిన ఏంటంటే ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తి ప్రేమను ప్రయోజనాన్ని పొందడం అతని హక్కు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం అండి. నన్ను నా తల్లి ప్రేమించకపోతే, నా గురువు గారు నన్ను ప్రేమించకపోతే, మా అన్న నన్ను ప్రేమించకపోతే, నేను స్నేహితులు అనుకునే వాళ్ళు నన్ను ప్రేమించకపోతే నేను ఒంటరిగా మిగిలిపోతాను. ఇది చాలా దుర్మార్గం. చిన్నప్పుడు తల్లి చనిపోయిన వాడికంటే దురదృష్టవంతుడు ఉండడు, ప్రేమని నోచుకోడు. స్నేహితుడు ఎవడు లేకపోవడం దురదృష్టకరం, మంచి గురువు లేకపోవడం దురదృష్టకరం. కాబట్టి మనిషి ఏం కోరుకుంటాడంటే తనని ప్రేమించేవాడు, తనని ఆదరించేవాడు కావాలని చెప్పి కోరుకుంటాడు. ఇలా తనని ప్రేమించేవాడు, ఆదరించేవాడు, తన మతం వాడు, తన కులం వాడే ఉండాలనుకోవటం మూర్ఖత్వం. ఎందుకంటే ప్రపంచంలో ఇక్కడున్న సుమారు 700 కోట్ల 600 కోట్ల మంది ప్రజలు వారి పెద్దల నుండి వచ్చిన ధర్మాల్ని, వారి కుటుంబాల్లో వారికి వచ్చిన మతాల్ని, ఆచారాల్ని, సాంప్రదాయాల్ని అనుసరిస్తున్నారు. దీన్ని మనం అంగీకరించాలి. అలా అంగీకరించినప్పుడు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తి ప్రేమని ప్రయోజనాన్ని పొందడం అతని హక్కు. అంటే ఏంటి? నీ నుండి వాడు స్నేహాన్ని కోరుకుంటున్నాడు. అలానే నువ్వు కూడా ఒక హిందువు నుండి, ఒక క్రైస్తవుడి నుండి, ఒక జైన్ నుండి, ఒక బుద్ధిస్ట్ నుండి స్నేహాన్ని కోరుకునే హక్కుని నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు గీరి గీసుకుని కూర్చుంటే ఏమవుతుంది? నువ్వు ఒంటరి వాడు అయిపోతావు. మనం స్కూల్కి పంపిస్తున్నాం పిల్లల్ని. ఎవరుంటారు అక్కడ? మన పక్క సీట్లో ఒక కాపుల కుర్రోడు ఉంటాడు, ఒక యాదవుల కుర్రోడు ఉంటాడు, ఒక రెడ్ల కుర్రోడు ఉంటాడు, ఒక ముస్లిం కుర్రోడు ఉంటాడు, ఒక బ్రాహ్మణ కుర్రోడు ఉంటాడు, ఒక క్రైస్తవుల కుర్రోడు ఉంటాడు. వీళ్ళ స్నేహానికి మనం గిరికిస్తే వాడిని మనం అభివృద్ధి చెందే క్రమంలో పెట్టామా? వాడిని మనం పాడు చేస్తున్నామా? కాబట్టి ప్రతి మనిషికి ఇంకో మనిషి తాలూకు ప్రేమని పొందటానికి హక్కు ఉంది. ఇది మొహమ్మద్ వారు ముస్లిం సమాజానికి చెప్పిన విషయం. అంటే ఏంటి? మనం మిగిలిన సమాజంతో, మిగిలిన మతస్థులతోటి, మిగిలిన విశ్వాసాలు ఉన్న వాళ్ళతోటి స్నేహం చేయడానికి మన పిల్లలకి, మన కుటుంబ సభ్యులకి హక్కు ఉంది. అలానే వాళ్ళు మనతోటి స్నేహం చేయడానికి హక్కు ఉంది. ఇది మౌలికమైన హక్కు. గిరి తీసుకొని కూర్చుంటే ప్రపంచం చిన్నదైపోతుంది. మనిషి ఇంకో మనిషితోటి స్నేహం చేయటం అనేది ఒక హక్కుగా నువ్వు ఒప్పుకుంటే, ఒక హక్కుగా నీ ప్రవక్త నీకు చెప్పారు కాబట్టి ఒక హక్కుగా నువ్వు దాన్ని స్వీకరిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. అది కాక ఇస్లాంలో మౌలికమైన విషయాలు ఏంటంటే మిత్రులారా, అల్లాహ్ని తప్ప మరెవరిని ఆరాధించకూడదు. తల్లిదండ్రుల్ని మనం చాలా గౌరవంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిని తండ్రిని చీదరించకూడదు. వాళ్ళతో మర్యాదగా మాట్లాడాలి. వారి ముందు చాలా వినయంతో మనం వ్యవహరించవలసి ఉంటుంది. తల్లిని కింద పడుకోబెట్టి మనం మంచం మీద పడుకోవడం, తల్లిని పస్తు పెట్టి మనం భోంచేయడం, తల్లిదండ్రుల బట్టలు ఇల్లు చూడకుండా మన ఇల్లు బట్టలు చూసుకోవటం ఇస్లాం మతం హర్షించదు. కాబట్టి దుబారా ఖర్చులు చేయడానికి వీల్లేదు. మీ సంతానానికి పేదరికం ఉంటుంది, వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు, వాళ్ళు ఎలా బ్రతుకుతారని చెప్పి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా హతమార్చడం, అబార్షన్లు చేయడం, చంపేయడం, అమ్మేయడం, వేరే వారికి ఇవ్వడం అనేది ఇస్లాం ఇప్పటికి 1500 సంవత్సరాల క్రిందట నిషేధించింది. దేవుడు నీకు సంతానాన్ని ఇస్తున్నప్పుడు తప్పకుండా వాళ్ళకి ఆహారాన్ని ఇస్తాడు, వివేకాన్ని ఇస్తాడు, వాళ్ళకి ఒక జీవన దారిని చూపిస్తాడు. విలాసాల మాట పక్కనెట్టండి, మనుగడకి దేవుడు హామీ ఇస్తున్నాడని చెప్పి ఇస్లాం చెప్తుంది. వాగ్దానాల్ని నెరవేర్చండి. ఎవరికైనా మీరు ఏదైనా పని చేస్తానంటే ఆ పని చేయడానికి మీరు ఉండండి. అంటే ఇప్పట్లో అప్పుడు అగ్రిమెంట్లు లేవు, ఇప్పట్లో అప్పుడు మీకు అండర్స్టాండింగ్ ఆఫ్ మెమోరాండమ్స్ రాసుకోవటం లేదు. నీ మాట, నీ సంకల్పాన్ని ఎదటివాడు ఒప్పుకుంటున్నాడు కాబట్టి ఆ సంకల్పాన్ని, నీ మాటని అమలు జరపడం అనేది ఒక డ్యూటీగా ఇస్లాం పెట్టడం జరిగింది. ఎప్పుడూ కూడా విర్రవీగుతూ మీరు అహంకారంతో ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు ఈ భూమిని సృష్టించలేదు, నువ్వు ఈ పర్వతం అంత ఎత్తోడు కావు. ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత అందమైన వాళ్ళైనా, ఎంత బలమైన వాళ్ళమైనా దేవుడి సృష్టిలో మనం చాలా తక్కువ. దేవుడి సృష్టి చాలా శక్తివంతమైన. ఇక్కడున్న పర్వతాలు, ఇక్కడున్న సముద్రాలు,
ఇక్కడున్న భూమి, భూమి మీద వస్తున్న పంట, ఇదంతా మానవుడు చేయగలిగింది కాదు. ఇదంతా దేవుడి సృష్టి. కాబట్టి నువ్వు చాలా వినమ్రంగా, నేను అనంత సృష్టిలో, ఈ సముద్రంలో ఇసుకరేణువు ఎంతో, ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో నేనంతా దేవుడు సర్వేశ్వరుడు అనే చెప్పి ఉండాలి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యభిచారం చెయ్యకు, దొంగతనం చెయ్యకు, లోభిగా ఉండకు, ఎదటివాడికి సహకరించడానికి ముందు రమ్మని చెప్పి మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. కాబట్టి దాన ధర్మాలు చేయడం, మంచి క్యారెక్టర్ తోటి ఉండటం, ఇచ్చిన మాట మీద నిలబడటం, తల్లిదండ్రుల్ని పూజించడం, అల్లాహ్ ఎడల విశ్వాసాన్ని కలిగి ఉండటం అనేది ఇస్లాం చెప్తున్న అనేకమైన ముఖ్య విషయాల్లో కొన్ని ముఖ్య విషయాలు. ఇంతటి చక్కటి మతాన్ని దురదృష్టవశాత్తు మిస్లీడ్ చేసి దానికి ఒక ఉద్రేకపూరితమైన మతంగా, ఉగ్రవాదుల మతంగా ఈవేళ మనం చూడగలగడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇందులో అద్భుతమైన మానవత్వం ఉంది, సామాజిక బాధ్యత ఉంది, దేవుడి ఎడల ఒక బాధ్యత ఉంది, కుటుంబం ఎడల బాధ్యత ఉంది, సమాజం ఎడల బాధ్యత ఉంది, నైతికంగా తనను తాను సంస్కరించుకునే ఒక జీవన ప్రక్రియ ఉంది, ఒక జీవన విధానం ఉంది. స్త్రీలకి, పిల్లలకి, బానిసలకి, మన దగ్గర పనిచేసే కార్మికులకి అందరికీ హక్కుల్ని ఇస్లాం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆడపిల్లకి ఆస్తి హక్కు ఇవ్వడం జరిగింది. వివాహం గురించి, ఆస్తి గురించి, చదువు గురించి, వ్యాపారం గురించి, జీవించేటప్పుడు ఆధ్యాత్మిక జీవితం గురించి, మరణాంతర జీవితం గురించి, ఇలాంటి ఎన్నో సులక్షణాలు మానవ జీవితం పరిపూర్ణం కావడానికి ఎన్నో ధర్మాలని ఇస్లాం ప్రబోధించడం జరిగింది. ఈ మతం మానవతా మతం. ఈ మతంలోని గ్రంథాలన్నీ కూడా మానవతాన్నే కోరుకుంటున్నాయి తప్ప ఎక్కడా ఉగ్రవాదాన్ని కోరుకోవటం లేదు, ఎక్కడా వినాశనాన్ని కోరుకోవటం లేదు. అటువంటి కరెక్ట్ స్పిరిట్, కరెక్ట్ భావం, ఇస్లాం తాలూకు కరెక్ట్ భావం కొద్దిగా మీకు ఇవ్వడానికి అవకాశం ఇచ్చిన గురువు గారి మరోసారి నమస్కరిస్తూ ఈ సంస్థకి హృదయపూర్వకంగా తల వంచి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను.